ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, పనుల్లో ఏదైనా సరే పని తలపెడితే వెనక్కి పోవటం అనేది కొంతమందికి జరుగుతూ ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే కూడా సందిగ్ధంలో ఉంటుంటారు. ఏ పని చేసినా ముందుకు పోవట్లేదు అన్న ఒక నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటారు. అలా బాధపడకుండా ముందుకు వెళ్ళాలి, అన్ని కార్యాల్లో కూడా విజయవంతం అవ్వాలి అనంటే సింపుల్ పరిహారం నాన్న, పెద్దవేమీ తెలియజేయను. 11 శనివారాల పాటు మీరు ఆచరించండి. ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా చదవటము, ఏదైనా ఒక రకం పండ్లు ఒక 11 క్వాంటిటీ 11 ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం పెట్టడం. అది గుడిలో కావచ్చు, మీ ఇంటిలో అయినా సరే, మీ ఇంట్లో కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారికి ఏదైనా ఒక చక్కని పూల దండ అనేది ఒకటి సమర్పించటము. ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదివి ఒకటే రకం పండ్లు ఒక 11 క్వాంటిటీ అవి నైవేద్యం పెట్టండి, హారతి ఇవ్వండి. ఆ తర్వాత 11 రకాల పళ్ళని మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి కావచ్చు, అలా ప్రసాదంగా చక్కగా 11 పళ్ళని వినియోగించవచ్చు. మళ్ళీ శనివారం వస్తే ఇప్పుడు వాడిన ఈ పండ్లు కాకుండా మరొక రకం పళ్ళు, మళ్ళీ శనివారం మరొక రకం పండు, అది క్వాంటిటీ 11 ఉండాలి. ఒకసారి హనుమాన్ చాలీసా చదవటం, 11 రకాల పళ్ళు అంటే ఒకే రకము 11 ఉండాలి క్వాంటిటీ, ఇంతకు ముందు పెట్టినటువంటి ఆ పళ్ళు కాకుండా. ఇది నమ్మకం విశ్వాసంగా ఆచరించవలసినటువంటిది. అంటే 11 రకాలు ఉండాలి. అంటే ఒక రకం, ఒక వారం ఒక రకం పండు, మరొక వారం మరొక రకం పండు, మరొక వారం మరొక రకం పండు, క్వాంటిటీ మాత్రం 11 ఉండాలి. ఒకసారి హనుమాన్ చాలీసా చదివి ఆ 11 పళ్ళు మీ గృహంలో అయినా సరే చక్కగా ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి పూలదండ అనేది వేసి ఆ విధంగా నైవేద్యం పెట్టండి. అలా చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా మీరు ఏ పని ఏ కార్యం తలబెట్టినా సరే అది విజయవంతమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న. ఎందుకనంటే కొంతమంది ఇంటికి దిష్టి తగిలింది అనుకుంటారు, మనుషులకి దిష్టి తగిలింది అనుకుంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఎందువల్ల నా పనులు వెనక్కిపోతున్నాయి అని బాధపడుతూ ఉంటారు. ఇంటికా ఒంటికా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. దేనికైనా ఎటువంటి నెగిటివ్ అనేది ఉన్నా, ఎటువంటి నకారాత్మక శక్తి అని అంటారు, అలాంటిది ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి నాన్న. యథార్థంగా నెగిటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం చక్కగా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఏది చేసినా మనం ఒక నమ్మకంతో చేస్తాం నాన్న. ఇలాగే చేయాలి అని ఎవరు కూడా శాసించరు, చెప్పరు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, అందులో ఇది కూడా ఒక ప్రయత్నము. భగవంతుడి దయ వల్ల మరి ఎటువంటి రెమెడీ అనేది నమ్మకం విశ్వాసంగా ఆచరించిన వారు విజయవంతమవుతున్నారు. సో ఇది కూడా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. డెఫినెట్గా మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరుతుంది.